హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఎంసెట్లో కాంప్లెక్స్ నెంబర్స్లోని ప్రీవియస్ ఎంసెట్ బిట్స్ ఏపీలోని తెలంగాణలోని సమ్స్ ఏవేవి రిపీట్ అయ్యాయి, అందులో ఎలా చేసుకోవాలి అనేవి డిస్కషన్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్స్ చేస్తున్నప్పుడు నేను ప్రీవియస్ బిట్స్తో పాటుగా కాన్సెప్ట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి ఎగ్జామ్స్ దగ్గర ఇంకా నియర్ బై 1 month ఉంది. సో ప్రతిరోజు 1 or 2 daysలో ఒక టాపిక్ చెప్పని మీకు ఇస్తూ ఉంటాను. మీకు ఏదైనా టాపిక్ మీకు డెఫినెట్గా కావాలి అనుకుంటే ఆ టాపిక్ గురించి మీరు కామెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఆర్గ్యుమెంట్ 1 + i√3 ఇంటూ -√3 - i బై 1 - i ఇంటూ -i. ఇది ఏపీ ఎంసెట్ మేలో 2024లో పడిన సమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినటువంటినప్పుడు ఈ పైన ఉన్న వాల్యూని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ -√3 -√3 1 -√3 ఇంటూ -√3 i√3 ఇంటూ -√3 అంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది చూడండి, -3i. 1 ఇంటూ -i అండ్ i√3 ఇంటూ -i -√3i². ఆల్రెడీ i² వాల్యూ -1 అని మనకు తెలుసు. దేర్ ఫోర్ ఈ వాల్యూ ఎంత అవుతుందో చూసుకోండి. దేర్ ఫోర్ -3i అవుతుంది. దేర్ ఫోర్ ఇక్కడ ఈ వాల్యూ చూసుకుంటే 4i -4i, ఈ వాల్యూ +√3 అవుతుంది, ఇక్కడ -√3 ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. -i -1 డినామినేటర్లో చూడండి, i² అంటే -1 అంటే 4i/i+1. ఇలా సమ్ వచ్చిన వెంటనే మీరు దీన్ని రేషనలైజ్ చేసేయండి. ఇక్కడ i+1 ఉంది కాబట్టి i -1తో డివైడ్ చేసుకోండి. ఓకే, చాలామంది అనుకోవచ్చు సార్ 1 - i ఉండాలి కదా. ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ 1 + i ఉంది, మనం ఇక్కడ i+1 ఉంది కాబట్టి i -1తో చేస్తున్నాం. ఓకే, ఒకవేళ లేదు సార్ 1 - iతో చేసుకుందాం అనుకుంటే 1 + i ఇక్కడ ఉంది కాబట్టి 1 - iతో చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 4i ఇంటూ i -1 i+1 ఇంటూ i -1 ఇది a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది. దేర్ ఫోర్ a² - b². ఇక్కడ 4i² - 4i. దేర్ ఫోర్ ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 2 + 2i వచ్చింది. ఇది రెండు పాజిటివ్, ఇది ఏ ఫామ్లో ఉంది, x + iy అనే ఫామ్లో ఉంది. దేర్ ఫోర్ xy రెండు పాజిటివ్ కాబట్టి ఆర్గ్యుమెంట్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, therefore tan theta is equal to y/x. therefore y/x అంటే 2/2 that is equal to 1 అంటే tan theta ఎప్పుడు 1 అవుతుందంటే π/4. therefore ఆన్సర్ డైరెక్ట్గా π/4 అని రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ 1 - i³ బై 2 - i ఇంటూ 3 - 2i. ఇది ఏపీ మే 2024లో పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకోండి, ఇక్కడ మనం చేస్తున్నప్పుడు ఈ సమ్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. న్యూమరేటర్లో a - b³ ఉంది, అంటే a³ - b³ -3ab ఇంటూ a - b. ఎక్స్పాండ్ చేయండి, 1 - i³ -3i ఇంటూ 1 - i. i³ i² ఇంటూ i కింద రాశాను. 3i ఇంటూ 1 3i -3i ఇంటూ i ప్లస్ 3i². దేర్ ఫోర్ ఇక్కడ i² ఈజ్ ఈక్వల్ టు -1. ఈ వాల్యూ వేసుకుంటే -2 - 2i వచ్చింది. దేర్ ఫోర్ డినామినేటర్లో చూడండి 4 - 7a ఉంది. దేర్ ఫోర్ 4 + 7 అయితే మల్టిప్లై డివైడ్ చేయండి. ఇది a - b ఇంటూ a + b ఫామ్లో ఉంది. దేర్ ఫోర్ -2 ఇంటూ 4 -8. నెక్స్ట్ -2 ఇంటూ 7i -14i -2 ఇంటూ 4 -8i -14i². దేర్ ఫోర్ ఇక్కడ ఇది -22i + 14 కాబట్టి 6 -22i/65. దేర్ ఫోర్ రియల్ పార్ట్ ఇది, ఇమేజినరీ పార్ట్ ఇది. ఓకే, ఇది x + iy అనే పార్ట్లో ఉంది, ఇమేజినరీ పార్ట్ అంటే i. therefore answer imaginary part -22/65. next, the complex conjugate of 4 - 3i into 2 + 3i into 1 + 4i. ఇది ఏపీ మే 2024లో పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో రెండు వాల్యూలు మల్టిప్లై చేయండి ఈ రెండింటిని. therefore 2 × 1 2 2 × 4i 8i 3i × 1 3i 3i × 4i 12i². i² ఈజ్ ఈక్వల్ టు -1 వాల్యూ వేయండి. therefore ఇక్కడ ఇది ఎంత అవుతుందండి, -12 అవుతుంది. -12 + 2 -10 8 + 3 11i. దేర్ఫోర్ ఈ వాల్యూ మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకు -7 + 74i వచ్చింది. ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ అనగానే ఇప్పుడు x + iy ఉందనుకోండి, దాని కాంప్లెక్స్ కాంజుగేట్ x - iy. దేర్ఫోర్ ఇక్కడ -7 + 74i వచ్చింది కాబట్టి -7 i ముందున్న వాల్యూవే నెగిటివ్ అవుతుంది. దేర్ఫోర్ i ముందునే ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ therefore మైనస్ అవుతుంది. therefore ఆన్సర్ -7 - 74i. నెక్స్ట్, z ఈజ్ ఈక్వల్ టు 1 - √3i దెన్ z³ - 3z² + 3z. ఇది తెలంగాణ ఎంసెట్ మే 24లో పడిన సమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్లో చూడండి, z³ ఇచ్చాడు,
ఇక్కడ జెడ్ స్క్వేర్ ఇచ్చాడు, దేర్ఫోర్ జెడ్ స్క్వేర్ చేస్తున్నాను. 1 మైనస్ రూట్ 3i హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, 1 ప్లస్ 3i స్క్వేర్ మైనస్ 2 రూట్ 3i. ఇక్కడ 3i స్క్వేర్ అంటే ఎంత అండి? -1. దేర్ఫోర్ 1 మైనస్ 3 అంటే -2, -2 రూట్ 3i, -2 కామన్ ఇస్తే 1 ప్లస్ రూట్ 3i. నెక్స్ట్ జెడ్ క్యూబ్ అంటే జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్. ఇక్కడ -2 ఇంటూ 1 ప్లస్ రూట్ 3i, జెడ్ అంటే వాల్యూ 1 మైనస్ రూట్ 3i అండి. ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దేర్ఫోర్ 1 మైనస్ రూట్ 3 ఇంటూ రూట్ 3, 3i స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 కాబట్టి దేర్ఫోర్ 1 ప్లస్ 3, దేర్ఫోర్ -8 వచ్చింది. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు మనకి ఇక్కడ? జెడ్ క్యూబ్ మైనస్ 3z స్క్వేర్ ప్లస్ 3z. ఈ వాల్యూ లాస్ట్ ఈజ్ తీసుకోండి. జెడ్ క్యూబ్ -8 ప్లస్ -3z స్క్వేర్ అన్నాడు. జెడ్ స్క్వేర్ అంటే -2, -3 అంటే +6 ఇంటూ 1 ప్లస్ 3i ప్లస్ 3z. 3 ఇంటూ జెడ్ అంటే 1 మైనస్ 3i. మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1 ప్లస్ 3 రూట్ 3i. ఓకే, నెక్స్ట్ సమ్ నెంబర్ 5. ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ ద వాల్యూస్ ఆఫ్ జెడ్ satisfying the equation mod z minus 1 is equal to modulus I z plus 1 lies on. AP మే 2023లో పడింది సమ్. mod z minus 1 అంటే mod I ఇంటూ mod z plus 1 కింద రాశాను. దీన్ని స్క్వేరింగ్ చేసుకుంటే ఇక్కడ మాడ్యులస్లో ఉంది కాబట్టి వాల్యూ 1 అయిపోతుంది. mod z minus 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు mod z plus 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఒక ఫార్ములా చూడండి, mod z అంటే ఏంటి? అసలు z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై ఇచ్చినప్పుడు mod z ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ mod x ప్లస్ z అంటే ఎంత అండి? x ప్లస్ ఐవై -1 హోల్ స్క్వేర్, z అంటే x ప్లస్ ఐవై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఫార్ములా చూడండి, a ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దేర్ఫోర్ ఇక్కడ రియల్ పార్ట్ చూడండి, x1 -1 రియల్ పార్ట్ x -1, i అనేది ఇమేజినరీ పార్ట్ కాబట్టి mod x -1 ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ మాడ్యులస్ x ప్లస్ 1 ప్లస్ ఐవై హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం రాసుకున్నాను. ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే దేర్ఫోర్ x -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వై స్క్వేర్ క్యాన్సిల్. x స్క్వేర్ -2x ప్లస్ 1 ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1, 1 క్యాన్సిల్, x స్క్వేర్ క్యాన్సిల్. దేర్ఫోర్ 4x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ద ఈక్వేషన్ which is the equation of y-axis. x equal to 0 అయితే అది y-axis. నెక్స్ట్ సమ్ నెంబర్ 6. I is equal to root -1 అంటే I square is equal to -1. Then sigma n equal to 0 to infinity i/3 హోల్ పవర్ n. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సిగ్మా, ఈ సమ్మేషన్ సిగ్మా అనగానే ఏంటంటే వాల్యూ, ఇది తెలంగాణ ఎంసెట్లో 2023లో పడింది. సిగ్మా అంటే సమ్మేషన్, కలుపుతూ ఉండాలి. n is equal to 0 వేసుకోండి, i/3 హోల్ పవర్ 0, i/3 హోల్ పవర్ 1, i/3 హోల్ స్క్వేర్, సో ఆన్ ఇన్ఫినిటీ. ఒకవేళ సిగ్మా కాకుండా పై అని ఇచ్చాడు అనుకోండి, ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది జీపీలో ఉందండి. జీపీ ఫార్ములా మీకు తెలుసు కదా, ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్, సో ఆన్ ఇన్ఫినిటీ అయితే ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ ఆర్. ఇక్కడ ఏ అంటే 1 అండి, ఆర్ అంటే i/3 అండి. దేర్ఫోర్ ఫార్ములా a/1 మైనస్ ఆర్, 1/1 మైనస్ i/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/3 మైనస్ ఐ. ఇక్కడ 3 మైనస్ ఐ వచ్చింది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేసుకుంటే 3 ప్లస్ i/3 మైనస్ ఐతో చేసుకుంటే ఇది a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మ్యాక్సిమం సమ్స్ అన్ని ఇదేలాగా ఉంటాయండి, చాలా సింపుల్గా ఉంటాయి. దేర్ఫోర్ 3 ఇంటూ 3 9 ప్లస్ 3 ఇంటూ ఐ 3i బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 9 మైనస్ ఐ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 9 ప్లస్ 3i/10. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద ఆర్గ్యుమెంట్ z1 బై ఆర్గ్యుమెంట్ z2 ఆర్ π/3 అండ్ π/4, రెండే ఫార్ములాలు అండి. ఇదే సమ్ 2 సార్లు రిపీట్ అయింది. ఏపీలో 2023లో రిపీట్ అయింది, 2022లో రిపీట్ అయింది. ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2 ఈ రెండు కలిపేయండి. π/3 ప్లస్ π/4 దట్ ఈస్ ఈక్వల్ టు 8π/15 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 24i మే 2024లో పడింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఫార్ములా వాడి చేయకండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి ఒక ఫార్ములా, సింపుల్ ఫార్ములా అంటే షార్ట్ కట్ చూడండి. టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ ఐవై, ఈ ఫార్ములా ఇక్కడ రాసేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, రూట్ 7 ప్లస్ 24 తీసుకోండి. 24లో హాఫ్ ఎంత చూడండి, 12. ఈ 12కి ఫ్యాక్టర్స్ చూడండి, 4 3 జా 12. ఈ రెండు కలిపితే ఈ వాల్యూ రావాలి. మళ్ళీ చెప్తున్నాను, రూట్ ఓవర్ 7 ప్లస్ 24i తీసుకుంటే 24కి ఫ్యాక్టర్స్ చూడండి,
4 3 జా అయింది, 2 6 జా కూడా అవుతుంది. ఓకే, ఇక్కడ వాల్యూ చూడండి 7 ఇచ్చాడు, 4 + 3 కలిపితే 7 రావాలి. దేర్ ఫర్ ఆన్సర్ డైరెక్ట్గా +or - 4 + 3i. ఒకసారి అర్థం కావడానికి ఈ ఫార్ములా చూసుకోండి. టు ఫైండ్ √/x + iy, ఫస్ట్ ఫైండ్ ద mod y/2. ఓకే, అండ్ ద ఫ్యాక్టరైజ్ ద నెంబర్, దిస్ నెంబర్ ఇన్ సచ్ ఏ వే ద డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్. అంటే డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఇక్కడ 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 16 - 9 7. ఓకే, నేను చెప్పిన ఒకటి చూసుకోండి. 24/2 12, 12 ఫ్యాక్టర్స్ 4 3, దీనికి స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 16 - 9 7. ఈ వాల్యూ రావాలి. స్క్వేర్స్ ఆఫ్ ది డిఫరెన్స్. ఓకే, ఓకేనండి. ఇందాక ఎలా చెప్పుకున్నాం, ఈ 2 4 + 3 అని చెప్పాం, అవి కొన్ని సమ్స్లో అవుతుంది. ఓకే, ఇలా చేసుకోండి. 24/2 అంటే 12 వచ్చింది, దీనికి ఫ్యాక్టర్స్ కట్టారు, 4 3 వచ్చింది. వీటి తాలూకా స్క్వేర్స్ సమ్ ఆఫ్ ది కాదు, స్క్వేర్స్ ఆఫ్ ది డిఫరెన్స్ అంటే 4 స్క్వేర్ - 3 స్క్వేర్ 16 - 9 7 వచ్చింది. ఈ వాల్యూ రావాలి. ఓకే, సింపుల్. నెక్స్ట్, ఇఫ్ √9 - i√15 is equal to r into cos θ plus i sin θ minus pi less than θ less than pi, then r square into secant θ plus 3 cosecant square θ. తెలంగాణ ఎంసెట్లో 2024లో పడింది. ఒకసారి చూడండి, దీన్ని మనం ఇక్కడ √5 కామన్ తీసుకున్నాను, 2√5. √5 కామన్ తీసుకుంటే ఏమొస్తుందండి మీకు 1 - ఈ వాల్యూ 1 - i√3 వచ్చింది. 2తో డివైడ్ చేశాను, 2తో మల్టిప్లై చేశాను. దేర్ఫోర్ ఇది ఏ ఫామ్లో ఉంది, r cos θ plus r sin θ ఫామ్లో ఉంది. దేర్ఫోర్ r is equal to 2√5, cos θ is equal to 1/√2, sin θ is equal to -√3/2. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు, r square into secant θ plus 3 cosecant square θ. దీన్ని రివర్స్లో రాయండి. ఇక్కడ secant θ అంటే ఏంటి మీనింగు, 1/cos θ కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఈ వాల్యూ. sin θ అంటే ఇక్కడ రెసిప్రోకల్ ఆఫ్ ది సైన్ అంటే ఏంటి, 1/sin θ ఈజ్ ఈక్వల్ టు cosecant θ, దట్ ఈస్ ఈక్వల్ టు రివర్స్ రాస్తే -2/√3. ఈ వాల్యూ 2√5 హోల్ స్క్వేర్ secant θ 2 + 3 ఇంటూ cosecant square θ అంటే 4/3, 3 3 క్యాన్సిల్, 2 4 జా 6, 5 స్క్వేర్ అంటే √5 స్క్వేర్ అంటే 5, 5 2 జా ఇక్కడ 5 4 జా 20, 20 into 6 120 is the answer. Next sum. If the amplitude of z - 2 is π/2, then the locus of z is. ఇది AP మే 2024లో పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ z is equal to x + iy, z - 2 అంటే x + iy - 2. రియల్ పార్ట్ వదిలి రాశాను, ఇమేజినరీ పార్ట్ వదిలి రాశాను. ఆర్గ్యుమెంట్ z అంటే ఎంత అండి, y/x కదా, అంటే y/x - 2. ఇక్కడ వాడు ఏమడుతున్నాడు, π/2 అన్నాడు. tan తాలూకు వాల్యూ ఎంత అవుతుంది, tan π/2 అంటే అన్డిఫైన్ అండి. దట్ ఈస్ ఈక్వల్ టు అన్డిఫైన్ ఎలా రాసుకోవచ్చు, 1/0 కింద రాసుకోవచ్చు. దేర్ ఫోర్ x - 2 అనేది 0 అవుతుంది, y అనేది 0 కంటే పెద్ద వాల్యూ అవుతుంది. x - 2 అనేది 0 అంటే x is equal to y అనేది greater than 0. So thank you for watching. Like, share and subscribe.